దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యమును చేతపట్టి మీ యొక్క గృహాలలోనికి ఈ యొక్క వీడియో ద్వారా రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధముగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం 91వ కీర్తన మొదటి వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కీర్తనకారుడు రాస్తున్నటువంటి ఆ యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానించుదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, శక్తిమంతుడు, మహాగణుడైనటువంటి మా యొక్క ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అల్పుడను దీనుడనైనటువంటి నేను నీ సన్నిధిలో నిలబడుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ యొక్క వాక్య భాగం ద్వారా నీ బిడ్డలందరితోనూ ప్రభువా ఏమి మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. నేను మాట్లాడటం వలన ఉపయోగం లేదయ్యా. నా జ్ఞానము, తెలివితేటలు, చదువు, అనుభవము ఏమాత్రము నీ మాటలు వివరించడానికి సరిపోదు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించి ప్రభువా మీ పాత్రగా వాడుకొని మీ బిడ్డలందరితో మాట్లాడమని నన్ను, సమయమును, వాక్య భాగమును మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. యేసయ్య అత్యంత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కీర్తన భాగాన్ని మీలో చాలా మంది చదువుతూ ఉన్నారని విన్నాను. మధ్యకాలంలో కొంతమంది ఫోన్ చేసినప్పుడు 91వ కీర్తన చదువుతున్నామండి అని తెలియజేశారు. చాలా మంచిది, చాలా మంచి కీర్తన భాగం ఈ యొక్క కీర్తన భాగం. ఈ కీర్తన భాగంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన భాగాన్ని కండిషనల్ బ్లెస్సింగ్ అని మనం చెబుతాం. ఎందుచేతనంటే దీంట్లో మనం ఆశీర్వదించబడాలి అని అంటే ఒక కార్యము మనం చేయవలసి ఉంది. ఈ కార్యమును మనం చేస్తే ఆ కీర్తన భాగంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మన మీదకి వస్తాయి. కాబట్టి ఆ యొక్క కండిషన్ ఏంటి అని అంటే మహోన్నతుని చాటున నివసించుటే ఆ కండిషన్. ఆ మహోన్నతుని చాటున మనం నివసించకపోతే ఆ యొక్క దీవెనలేవి కూడా మనం పొందుకునేటువంటి వారు కాదు. కాబట్టి మహోన్నతుని చాటున నివసించాలి మీరు. ఇదిగో మహోన్నతుని చాటున నివసిస్తే అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయని కీర్తనాకారుడు తెలియజేస్తూ, దానికంటే ముందుగా ఆయన ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను, ఈ యొక్క మాటలు మీరు వినండి అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ కీర్తనాకారుడు తన అనుభవంలో అనేకమైనటువంటి దీవెనలు పొందుకున్నటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, గొప్ప కార్యాలు దేవుని ద్వారా ఆయన పొందుకున్నటువంటి వారు. అనుభవాన్ని బట్టి, ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి దేవుని గూర్చి మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మహోన్నతుని నీడను నేను ఆశ్రయించాను, అందుచేత నేను బహుగా ఆశీర్వదించబడ్డాను. అనేకమైనటువంటి ఆపదల్లో నుంచి ఆయన నన్ను తప్పించాడు. ఆశ్చర్య కార్యాలు ఎన్నో నా జీవితంలో చేశాడు అని చెప్పి, ఇదిగో మీరు ఇలాగున చేసినట్లయితే ఇదిగో మిమ్మల్ని ఏ రీతిగా ఆయన ఆశీర్వదిస్తాడు అని అంటే, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇలాగున అనేకమైనటువంటి దేవుని కార్యాలు ఈ కీర్తన భాగంలో ఉన్నాయి. ఇదిగో నా జీవితంలో దేవుడు ఇవన్నీ చేశాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా
మహోన్నతుని చాటున నివసించుటకు మీరు రావాలి అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటున మనం నివసించటం అనేటువంటిది మనకు ఒక చక్కని ప్రొటెక్షన్, ఒక రక్షణ లాంటిదన్నమాట. శత్రువు యొక్క బారి నుండి కానీ, రకరకాలైనటువంటి సమస్యల నుండి కానీ మనం తప్పించబడాలి అంటే ఎప్పుడు తప్పించబడతామంటే మహోన్నతుని చాటున నివసించినప్పుడు మాత్రమే. ఎందుకంటే మహోన్నతుడు అంటే మహా ఉన్నతమైనటువంటి వాడు ఆయన. దాని యొక్క అర్థం ఏంటంటే ఆయనకి ఇంకా అసాధ్యమైనటువంటి కార్యము ఏదీ లేదు. మనుషులు అనుకుంటా మనుష్యుడు సాధించలేనిది ఏముందిరా బాబు అని చెప్తుంటారు చాలా మంది. మనుషునికి అసాధ్యమైనటువంటిది ఏముంది అని అంటారు చాలా మంది. కానీ మనుషునికి అసాధ్యమైనటువంటివి చాలా కార్యాలు ఉంటాయి. ఈ రోజు మనం ఆలోచన చేస్తే ప్రపంచాన్ని అంతటినీ కూడా చుట్టుముట్టుతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని ఎదుర్కొనలేకపోతూ ఉన్నాడు మనుష్యుడు. అది చాలా చేస్తుంది. రండి, ప్రపంచంలో ఎవరైనా సరే నన్ను మాన్పించగలరా, నన్ను చెప్పగలరా అని కరోనా వైరస్ ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారని అంటే చేయలేకపోతున్నారు. మందులు కనుగొనలేకపోతూ ఉన్నారు. నెలలు టైం పట్టే ఈ లోపు ఎన్ని మరణాలు సంభవిస్తాయో ఎవరు ఆపగలుగుతారో యొక్క మరణాలను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యునికి అసాధ్యమైనటువంటి అనేక కార్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అందుచేత అతనికి అసాధ్యమైన కార్యములను అవి ఎదిరించగలగాలి అని అంటే అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. మహోన్నతునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏది ఉండదు. అందుచేత మనం మహోన్నతుని నీడలోనికి వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. మహోన్నతుని చాటున మనం నివసించినట్లయితే ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల పొందుకొనగలుగుతాం. దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఎల్లప్పుడూ కూడా మహోన్నతుడైనటువంటి నా చెంతకు మీరు రండి అని పిలుస్తూనే ఉన్నాడు. ఎందుచేత దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని అంటే భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు వస్తాయో, ఎటువంటి ఉపద్రవాలు ముంచుకు వస్తాయో మన ఎవ్వరికీ తెలియదు. వాటన్నిటినీ ఎరిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి రండి, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని రక్షించేటువంటి వాడను, నేను మిమ్మల్ని కాపాడేటువంటి వాడను, మీకు నేను విశ్రాంతినిస్తాను, రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చూడండి, దినం మనం ఆలోచన చేస్తే ఈ కరోనా వస్తుందని మనం ఊహించలేకపోయాం. అంతేకాదు సునామీలు వస్తున్నాయని మనం ఊహించలేకపోతున్నాం, భూకంపాలు వస్తాయని ఊహించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇవన్నీ ముందుగానే తెలుసు. కాబట్టి తన ప్రజల మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమను బట్టి నా బిడ్డలు నాశనం అయిపోకూడదు, నా బిడ్డలు చనిపోకూడదు, నా బిడ్డలు సంతోషంగా ఉండాలి అనేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే రండి, మహోన్నతుని చాటున నివసించుటకు మీరు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను అనేక సార్లు దేవుడు పిలిచాడు. రండి ఇశ్రాయేలీయులారా, తిరిగి రండి, తిరిగి రండి అని అనేక సార్లు పిలిచాడు. ఎందుకంటే వారికి తెలియదు భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవాలు వస్తాయో, వారికి తెలియదు. కానీ వారిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి సమస్తమును కూడా తెలిసే ఉంది. మనలను సృజించిన సృష్టికర్తకు సమస్తము తెలిసే ఉంది. కాబట్టి ఆయన మహోన్నతుడి చాటునకు మీరు రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. 90వ కీర్తనలో కూడా మనం చూస్తే నరులారా తిరిగి రండి. ఎక్కడి నుంచి మనం తిరిగి రావాలి? ఆయన యొక్క ఆ మహోన్నతుని చాటునకు మనం తిరిగి రావాలని అంటే ఎక్కడి నుంచి తిరిగి రావాలని అంటే మన ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల నుంచి మారు మనస్సును పొంది మనం చేస్తున్న ప్రతి విధమైన పాపం నుంచి విడుదల పొందుకుని దేవుని దగ్గరికి తిరిగి వస్తే అక్కడ మనకి విశ్రాంతి అనేటువంటిది కలుగుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మహోన్నతుడైన దేవుడు కూడా అదే అంటున్నాడు.
మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రాంతి తీసుకునేటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వస్తే మనకి రెస్ట్ అనేటువంటిది ఉంటుంది, విశ్రాంతి అనేటువంటిది ఉంటుంది. మనం ఎన్నో రకాల ప్రయాసలు పడుతూ ఉంటాం. అటువంటి ప్రయాసలు అవసరం లేదు నాయన. జస్ట్ నీవు నా చాటుకు వస్తే, ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్, యూ విల్ టేక్ రెస్ట్. నీవు మహోన్నతుని చాటునకు వచ్చినట్లయితే నీవు విశ్రాంతి తీసుకుంటావు అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులను అనేక సార్లు పిలిచినప్పుడు వారు రాలేదు, భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనాకారుడు గొప్ప విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 27వ కీర్తన కూడా మనం చూసినట్లయితే 27వ కీర్తన 4వ వచనం నుంచి 6-7 వచనాల వరకు మనం చదివినప్పుడు అక్కడ కూడా ఈ విధమైనటువంటి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ విధమైన ప్రొటెక్షన్ అనేటువంటిది కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చదువుదామా. యెహోవా యొద్ద నేను ఒక్క వరము అడిగాను, దానిని నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను అని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. నా జీవిత కాలమంతయు కూడా మహోన్నతుని చాటున నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయన ప్రసన్నతను నేను చూస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నా జీవిత కాలం అంతా ఆయన మందిరములో నేను నివాసం చేయాలని కోరుకుంటూ ఉన్నాను అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. ఎందుచేతంట ఇంకా మనం కిందకి చూసినట్లయితే అక్కడ ఆయన సన్నిధిలో ఉంటే, మహోన్నతుని చాటున ఉంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఒక్క నిమిషం. ఆపత్కాలములో ఆయన మనల్ని దాస్తాడు. అంటే ఏంటంటే ఆపద మన మీదకి రాకుండా ఉండునట్లుగా దేవుడు మనలను దాచుట కొరకు, ఇదిగో నా నీడలోనికి మీరు రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తన గుడారపు మాటున ఆయన మనల్ని దాస్తాడు. ఇంకా కిందకి చదివితే ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గము మీద అంటే ఎత్తైనటువంటి ఒక బండ మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. ఆపత్కాలంలో నన్ను కాపాడుతాడు. ఆశ్రయ దుర్గమైనటువంటి ఆ ఎత్తైనటువంటి కొండ మీద నన్ను నిలబెడతాడు. అలాగ నిలబెట్టినప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, ఇప్పుడు నన్ను చుట్టూ ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడను. ఒక నిమిషం దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మహోన్నతుని చాటున మనం నివసించినట్లయితే ఆపత్కాలంలో ఆయన మనల్ని ఆదుకుంటాడు. మన శత్రువుల కంటే ఎత్తుగా మన యొక్క తలను ఉంచుతాడు. అంతేకాకుండా ఆయన మనలను ఆశ్రయ దుర్గము పైన అంటే ఎంతో ఎత్తైనటువంటి ప్రాంతము పైన మనల్ని ఉంచుతారు. ఎత్తైన ప్రాంతంలో ఉంచితే ఉపయోగం ఏంటి అంటే, ఎత్తైన ప్రాంతంలో ఉన్నప్పుడు క్రింద ఉన్నటువంటి సమస్తం మనకి కనబడుతూ ఉంటాయి. అంటే శత్రువు ఏం చేస్తూ ఉన్నాడో, శత్రువు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో, మన మీద దాడి చేయాలని ఏ ప్లాన్స్ వేస్తున్నాడో అవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నట్లయితే. కాబట్టి దేవుడు ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే, మహోన్నతుని చాటుకు మీరు వచ్చినట్లయితే మీరు పొందుకునే ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఆపత్కాలములో ఆయన నిన్ను కాపాడతాడు. ఎత్తైన దుర్గం మీద వచ్చి నీ శత్రువులు ఏమి చేస్తున్నారో వాటన్నిటినీ కూడా గమనించి తెలుసుకొని తప్పించుకున్నట్లుగా నిన్ను చేస్తాడు అని దేవుడు పిలుస్తున్నాడు. అందుచేత దేవుడు మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, రండి నా దగ్గరకు వచ్చి రెస్ట్ తీసుకుంటే శత్రువులు ఏమీ చేయలేరు.
శత్రువు రాలేనంత ఎత్తైన స్థలములో నేను మిమ్మల్ని ఉంచుతాను, అక్కడికి రండి, నా దగ్గరకు రండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. కానీ మనలో ఉండేటువంటి అవిధేయతను బట్టి, మనలో ఉండేటువంటి నిర్లక్ష్యాన్ని బట్టి మహోన్నతుని చాటుకు మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులంతే అనేక సార్లు పిలిచిన మహోన్నతుని చాటుకు వెళ్ళలేక అనేకమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. 31వ కీర్తనలో కూడా మనం చూస్తున్నప్పుడు 23-24 వచనాల్లో చూస్తే అక్కడ కీర్తనకారుడు ఏం తెలియజేస్తాడో ఒకసారి మనం చూద్దాం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చూడండి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. ఆయనను ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను కైకొనండి. ఆయన విశ్వాసులను కాపాడేటువంటి వాడు, ఏ కష్టము రాకుండా కాపాడేటువంటి వాడు. తర్వాత ఇంకా మనం చదివితే గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండండి. కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, గర్వముగా ప్రవర్తించేటువంటి వారికి ఆయన తప్పనిసరిగా ప్రతీకారము చేయకుండా విడిచిపెట్టువాడు కాదు. మన గర్వం అనేటువంటిది మనల్ని చాలా భయంకరమైన శిక్షకు గురి చేస్తుంది. గర్వం అంటే దేవుని యొక్క మాట వినకపోవడమే. ఈరోజు చూడండి, మనకి లాక్డౌన్ పెట్టినటువంటి తర్వాత బయటికి రాకండి అని అధికారులు తెలియజేస్తున్నారు, లేకపోతే ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు, బయటికి రావద్దు, వస్తే మీకు నష్టం ఉందని తెలియజేస్తున్నారు. కానీ మనుషుని యొక్క నైజం ఏంటి అంటే, ఆదాము నుంచి వచ్చినటువంటి నైజం మనుషుల్లో దాగి ఉన్నటువంటిది ఏంటంటే, నష్టం ఉందని చెప్తే అక్కడికే వెళ్తారు, మేలు కలుగుతుందంటే వెళ్ళడం ఎవడం. ఇదిగో ఇక్కడ నష్టం ఉందయ్యా, ఆదాము ఏం చేస్తాడు, దాన్ని తినమున చచ్చిపోతావు నువ్వు, ష్యూర్లీ యూ విల్ డై అని చేస్తే దాని దగ్గరికి వెళ్ళాడు ఆయన. అలాగనే అదే స్వభావం, యాడమిక్ నేచర్ ప్రతి మనుషుల్లో కూడా ఉంది. ఈరోజు రావద్దు బయటికి, లాక్డౌన్ అనేటువంటి విషయాలు తెలియజేస్తున్న చాలా మంది బయటికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అధికారులే మనుషులే మాట వినప్పుడు దానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంటే, దేవుడు గర్వముగా ప్రవర్తించే వారికి తప్పనిసరిగా ప్రతీకారాన్ని చేస్తాడు. కానీ విశ్వాసులను ఆయన కాపాడుతాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారులారా మీరందరూ మనస్సున ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండండి. ఎందుకంటే మీరు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు ఏమాత్రం కూడా తీర్పునకు గాని లేకపోతే ప్రతీకారములకు గాని గురి కారు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడండి. విశ్వాసులారా మిమ్మల్ని తప్పనిసరిగా ఆయన కాపాడుతాడు. మహోన్నతుని చాటునికి వెళ్ళినటువంటి వాడే విశ్వాసి అనేటువంటి వాడు. దేవుడు అనేక సార్లు మనకి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. ఈరోజు కరోనా వైరస్ వచ్చిందంటే ఇది కూడా వన్ ఆఫ్ ది వార్నింగ్స్ బిఫోర్ ద ట్రిబ్యులేషన్. శ్రమల కాలానికి ముందు ఇదొక భయంకరమైన హెచ్చరిక దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు మారండి, పరిపూర్ణముగా మార్పు చెందండి, మీ పరిస్థితులు మార్చుకోండి, మీ భక్తి విధానాన్ని మార్చుకోండి, మీ ఆత్మీయ స్థితిని మార్చుకోండి, ప్రతి పాపము నుంచి విడుదల పొందుకొని పశ్చాత్తాపము కలిగి నా వైపు తిరిగి రండి. మీరు ఎక్కడ ఉండాలి అంటే మహోన్నతుని చాటున ఉండాలి, కానీ రకరకాలైనటువంటి మీ ఇష్టానుసారమైనటువంటి అటువంటి చాటున మీరు ఉండడం కాదు. మహోన్నతుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రా, నా చాటుకు రా, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను సువార్తలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయములో తన శిష్యులను పిలిచి ఆయన ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. దానికంటే ముందు 46వ కీర్తన
ఆ చివరి 2 వచనాలు, 8వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియచేయబడుతుంది. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎవ్రీ పెస్టిలెన్స్ కమ్స్ టు దిస్ వరల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవునికి తెలియకుండా ప్రతి నాశనం కానీ ప్రతి కష్టం కానీ భూమి మీదకి ఏది రాదు. ప్రతిదీ దేవునికి తెలుసు. ఏ వైరస్ వచ్చినా ఏది వచ్చినా దేవునికి తెలియకుండా, దేవుని పర్మిషన్ తీసుకోకుండా ఏ మాత్రమును కూడా భూమి మీదకి రాదు. ఐగుప్తు దేశంలో అనేకమైన నాశనములు కలగడానికి దేవుడు అనుమతించాడు, అందుచేతనే అవి వచ్చాయి. యోబు జీవితంలో అనేక కష్టాలు కలగడానికి దేవుడు అనుమతించాడు కాబట్టి వస్తూ ఉన్నాయి. వచ్చి చూడండి, దేవుడు చేసిన కార్యాలు చూడండి. భూమి మీద నాశనములు కలుగు చేయవాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మార్పువాడు ఆయనే, విల్లు విరుచువాడు ఆయనే, బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు కూడా ఆయనే. ఈ దీంట్లో మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారి మీదకి తప్పనిసరిగా ప్రతీకారం అనేటువంటి దాన్ని దేవుడు అలౌ చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటను వినాలి. దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు మనం రావాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది. యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొన్ని మాటలు తన శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే, ఎందుచేత ఈ యొక్క 15వ అధ్యాయంలో ఈ మాటలన్నీ యేసుక్రీస్తు తెలియచేస్తాడనే సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రోమీయులు యూదుల మీద తిరుగుబాటు చేసేటువంటి దినాలు అవి. యూదులను ఎలాగునైనా సరే సంహరించి అంతము చేయాలనేటువంటి దినాలు అవి. యూదులేమో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల మీద తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు రాబోయేటువంటి సంఘటనలన్నీ ఎరిగినటువంటి వాడు కాబట్టి తన యొక్క జీవిత యాత్ర లేకపోతే దేవుని పరిచర్య యాత్ర ముగిసే సమయానికి తన శిష్యులందరినీ పిలిచి ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలు, రాబోయే ఉగ్రత ఏంటో యేసుక్రీస్తుకు తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు అంటున్నాడు, 4వ వచనంలో అంటున్నాడు ఆయన, నా యందు నిలిచి ఉండండి. ఇది యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నటువంటిది. నా యందు నిలిచి ఉండండి. మీరు అనేక కష్టాలు రాబోతూ ఉన్నాయి, అనేకమైన హింస రాబోతూ ఉంది, అనేకమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే అటువంటి కష్టాలన్నిటి నుంచి కూడా మీరు విడుదల పొందుకుంటారు అని ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తెలియచేస్తున్నాడు. నిజంగా యేసుక్రీస్తు మాట ఎందరూ విన్నారో వారందరూ ఆ భయంకరమైనటువంటి కష్టాల నుంచి విడుదల పొందుకున్నారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయినటువంటి తర్వాత ఇంచుమించుగా క్రీస్తు శకం 70వ సంవత్సరం వచ్చేసరికి రోమీయులు యూదులను భయంకరమైనటువంటి హింసలు పెట్టారు. యెరూషలేము పట్టణం అంతటినీ కూడా పండుగ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలందరూ, యూదులందరూ రకరకాల దేశాల నుంచి యెరూషలేము కొండ మీదకి వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ కొండను చుట్టుముట్టేశారు. చుట్టూ వారు ప్రాకారములు కట్టించేసి ఎవ్వరూ అక్కడి నుంచి కిందకి రాకుండా ఆపేశారు. అలాగున కొన్ని నెలల కాలము వాళ్ళకి తిండి గాని నీరు గాని ఏమీ లేకుండా అనేక మంది యూదులు చనిపోయారు. అనేకులను తగలబెట్టేశారు. యెరూషలేము మందిరాన్ని తగలబెట్టేశారు. రకరకాలైనటువంటి శ్రమలు, రకరకాలైనటువంటి హింసలు యేసుక్రీస్తు చనిపోయినటువంటి తర్వాత మనం ఆ యొక్క ప్రాంతంలో చూస్తున్నాం. యేసుక్రీస్తు అనేక సార్లు వారిని హెచ్చరించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ అంటున్నాడు, ఇదిగో గొడ్డలి, 3వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా,
గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది అని చెప్పి వారికి తెలియచేస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. యేసుక్రీస్తు ఎప్పుడూ జరగబోయేటువంటి ఆ యొక్క శ్రమను గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున పెట్టబడింది. ఆ గొడ్డలి రోమా సైన్యము. ఇదిగో యూదులను తెగ నరికి వేయబోతూ ఉన్నారు. జాగ్రత్త, నా యొక్క మాటలు వినండి అని చెప్పి యేసుక్రీస్తు అనేక సార్లు తెలియచేసిన రాలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, తన శిష్యులకు తెలియచేశాడు, నా యందు నిలిచి ఉండండి. ఎందరూ ఈ మాటను గౌరవించి అంగీకరించి ఆ వాక్యానుసారంగా క్రీస్తునందు నిలిచి ఉన్నారు, వారందరూ కూడా దేవుని కొరకు నిలబడినటువంటి వారందరూ కూడా మరి పరలోక రాజ్యాన్ని పొందుకొనగలిగారు. మిగిలినటువంటి వారందరూ భయంకరమైన శ్రమలు భూమి మీద అనుభవించారు. పరలోక రాజ్యాన్ని చేరుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. దేవుడు అంటున్నాడు, ఇదిగో మహోన్నతుని చాటున మీరు నివసించాలి, నా యందు నిలిచి ఉండండి అని క్రీస్తు తెలియచేస్తున్నాడు. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే మహోన్నతుని చాటున నివసించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే నా యందు నిలిచి ఉండండి అని తెలియచేస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క మాటలు ఇలాగో తెలియచేయబడుతున్నాయనే విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు భూమి మీద. ఎందుకంటే తన చాటున నివసించగలిగినటువంటి యోగ్యత ఎవరికి ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు ప్రతి ఒక్కరిలో వెతుకుతూ ఉన్నాడు. 15వ కీర్తన మనం చూస్తే పాత నిబంధనలో అక్కడ దేవుడు కొన్ని రైచియస్ స్టాండర్డ్స్ పెట్టాడు. ఆయన యొక్క గుడారంలో ఉండాలి అంటే, ఆయన చాటున నివసించాలి అంటే మహోన్నతుని చాటున నివసించాలి అంటే ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ మనకు ఉండాలో వాటిని దేవుడు తెలియజేస్తాడు. ఒకసారి చదువు కీర్తన బాగా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినటువంటి వాడెవడు? ఈ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినటువంటి వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టి వాడు నాలుకతో కొంటెములాడడు, తన చిరుకానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు. యెహోవా నీ గుడారములో అంటే నీ చాటును నివసించాలి అంటే నీ గుడారములో నివసించదగినటువంటి వాడు ఎవడు? ఇదిగో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాడు మాత్రమే నివసించగలడు అని అక్కడ క్వాలిఫికేషన్స్ అన్ని తెలియచేస్తున్నాడు. కానీ దేర్ ఇస్ నో ఆన్సర్. నేనున్నాను, ఈ క్వాలిఫికేషన్స్ అన్ని సాటిస్ఫై చేయగలిగినటువంటి వాడిని నేను ఉన్నాను, నేను లంచం పుచ్చుకొనను, నేను వడ్డీకియను, నిరపరాధిని చెరపను, ఇటువంటి కార్యాలు నేనేమి చేయను, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం నాకు ఉందని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు కనిపించడం లేదు. బట్ గాడ్ రిక్వైర్స్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల దగ్గర నుంచి ఈ యొక్క గుణాలన్నీ దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర నివసించాలి అంటే, మహోన్నతుని చాటున నివసించాలి అంటే ఇవన్నీ కూడా అవసరమై ఉంది. భూమి మీద ఏ మనుష్యుని దేవుడు చూచినప్పటికీ ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రావడం లేదు. అయ్యా నాకు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, నేను నివసించగలను అని ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పడం లేదండి. నీ గుడారంలో నేను అతిథిగా ఉంటాను, నేను ఉండగలను, ఐఎమ్ ఎలిజిబుల్ అని ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. యావత్ మానవాళ్ళని కూడా ఆయన చూసినప్పుడు ఏ మనుషుడు అటువంటి తగినటువంటి క్వాలిటీస్, తగినటువంటి అర్హత, క్వాలిఫికేషన్స్ లేవు. కాబట్టి దేవుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు.
యేసుక్రీస్తులో ఈ క్వాలిటీస్ అన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదగినటువంటి వాడు. ఆయన నిర్దోషమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు, శుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు, నిరపరాధిని ఎప్పుడు చెరిపినటువంటి వాడు కాదు, లంచము పుచ్చుకున్నటువంటి వాడు కాదు, వడ్డీకిచ్చేటువంటి వాడు కాదు. ఆయన నీతిమంతుడు. ఈ క్వాలిటీస్ అన్నింటినీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అన్నింటినీ కూడా ఆయన పరిపూర్ణముగా కలిగి ఉన్నటువంటి వాడు. ఆయనే దేవుని యొక్క మందిరములో నివసించదగినటువంటి వాడు. ఆయనే మహోన్నతిని చాటున నివసించదగినటువంటి వాడు. ఆయనే మహోన్నతిని చాటున నివసించడానికి అర్హత కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుష్యుడు కూడా దేవుని కుమారుడయ్యేటువంటి అర్హత వాడికి లేదు. కాబట్టి దేవుని యొక్క చాటున, మహోన్నతిని చాటున నివసించదగినటువంటి అర్హత ఎవరికీ లేదు. కాబట్టి ప్రతి మనుషుని పాపమును తన భుజం మీద వేసుకున్నాడు. ప్రతి మనిషిని అపరాధమును తన భుజం మీద వేసుకున్నాడు. మనుష్యుడు తన కళ్ళతో చేసిన ప్రతి పాపమును తన కళ్ళకు శిక్ష విధించుకున్నాడు. మనుష్యుడు తన తలంపులతో చేసినటువంటి ప్రతి పాపముకు తన శిరస్సు పైన ముండ్ల కిరీటం కట్టించుకున్నాడు. మనుష్యుడు నడిచిన ప్రతి కాని నడతను బట్టి తన కాళ్ళలో శీలలు వేయించుకున్నాడు. మనుష్యుడు చేసినటువంటి ప్రతి అపరాధమును బట్టి అతని చేతుల్లో మేకులు తిగ్గొట్టబడ్డాయి. మనుషుడు చేసినటువంటి ప్రతి పాపను బట్టి ఆయన శరీరము నాగటి చాలువలే దున్నబడింది. స్వరూపమైన సొగసైన లేనటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిపూర్ణముగా నలుగుకొట్టబడిపోయాడు. ఎందుచేతనంటే నిన్ను యెహోవా యొక్క మందిరములో ఉంచుట కొరకు, నీ గుడారములో, దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండుట కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీలో ఉన్న ప్రతి పాపమును తొలగించి, నీలో ఉన్నటువంటి ప్రతి అపరాధమును తొలగించుట కొరకు ఆయన నలుగుకొట్టబడ్డాడు. దేవుడు దానికి అనుమతించాడు. ఇదిగో నా బిడ్డలు నా యొక్క మహోన్నతిని చాటున ఉండాలి, వాళ్ళు నా దగ్గరికి రావాలనంటే ఎవడు అర్హుడు కాదు. కాబట్టి వారికి అర్హత కలిగించాలనంటే అర్హుడైనటువంటి వాడిని భూమి మీదకి పంపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి ప్రతి పాపం నుంచి విడుదలను గ్రహించి మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి తండ్రి, అబ్బా అని పిలిచేటువంటి గొప్ప ధన్యతను యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. అటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, మీరెవరు ఈ క్వాలిఫికేషన్స్ ను సాటిస్ఫై చేసినటువంటి వారు కాదు. భూమి మీద నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందుచేత ఇదిగో ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నేను కలిగి ఉండి మీ కొరకు నలుగుగొట్టబడ్డాను. కాబట్టి మీరు నా యందు నిలిచి ఉండండి. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు మహోన్నతిని చాటున నివసించినటువంటి వారు. జీసస్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ఆల్మైటీ మోస్ట్ హై. సర్వశక్తుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క చాటున, అంటే సీక్రెట్ ప్లేస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అది ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మహోన్నతిని చాటున మీరు నివసించండి అంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఇదిగో నా కుమారుడైన క్రీస్తులోనికి మీరు రండి. మీకెవరికి క్వాలిఫికేషన్ లేదు. నా కుమారుడు మీరు నా దగ్గర నివసించటానికి మీకు యోగ్యతని ఇవ్వడానికి నలుగగొట్టబడి తన ప్రాణం అర్పించి మూడవ దినాన తిరిగి లేచి మీకు అటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహిస్తున్నాడు. అందుచేత మహోన్నతుని చాటునకు మీరు రండి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుడైనటువంటి దేవుని దగ్గరికి నీవు రావాలి అంటే యేసుక్రీస్తు అంటున్నాడు, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయి మహోన్నతుని చాటును నేను ఉంటాను అని అంటే నో యాక్సెస్ టు యూ. నీవు మహోన్నతుని చాటున నీవు ఉండాలి అని అంటే నీ పాపములన్నీ తొలగించబడి పరిశుద్ధుడిగా మార్చబడాలి. అటువంటి పరిశుద్ధత నీకు లేదు. దాన్ని కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుచేత యేసుక్రీస్తు ద్వారానే మహోన్నతుని చాటున నీవు నివసించగలుగుతావు తప్ప మహోన్నతుని చాటు అని అంటే యేసుక్రీస్తే. ఎందుకంటే
మహోన్నతుని చాటునంటే నీ పాపములేమి ఆయనకు కనబడకుండా, మహోన్నతుడైన దేవునికి కనబడకుండా, నీ అపరాధములేమి దేవునికి కనబడకుండా, యేసుక్రీస్తు తన రక్తం ద్వారా నిన్ను కడిగాడు కాబట్టి నీవు మహోన్నతుని చాటున నివసించగలుగుతావు. క్రీస్తు ద్వారానే అది సాధ్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తులోనికి పరిపూర్ణంగా నీవు సమర్పించుకుంటే మహోన్నతుని చాటున నివసించుట, నీ ప్రతి అపరాధాన్ని ఒప్పుకొని, ప్రతి పాపమును ఒప్పుకొని, ప్రతి తప్పును ఒప్పుకొని, ప్రతి అవిధేయతను ఒప్పుకొని, ప్రతి గర్వమును విడిచిపెట్టి క్రీస్తు వలె నిన్ను నీవు పూర్తిగా తగ్గించుకొని, అయ్యా ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా అని చెప్పి క్రీస్తులోనికి నీవు వచ్చుటే మహోన్నతుని చాటున నివసించుట. నీవెప్పుడైతే అలాగను వస్తావో ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నాశనములు కలుగు చేయవాడు దేవుడే. ఎప్పుడైతే నీవు మహోన్నతుని చాటుకు వెళ్తావో ఆ నాశనము గాని ఏ తెగులు గాని నీ గుడారాన్ని సమీపించదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక పెస్టిలెన్స్, ఇది ఒక నాశనకరమైనటువంటి తెగులు మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఆయనే నిజమైనటువంటి ఉత్తమమైన పరిష్కారము దీనికి. కాబట్టి నిన్ను నీవు పరిపూర్ణముగా క్రీస్తుకు సమర్పించుకొని, అయ్యా ఇదిగోనయ్యా నన్ను నీ బిడ్డగా మార్చుకున్నాను, ఇదిగో నేను ఇంట్లో ఉంటున్నటువంటి నేను నీ సన్నిధికి దూరం అయిపోయానయ్యా, నాకు మరలా దయచేసి నీ మందిరానికి వెళ్ళేటువంటి అర్హత కలిగించండి ప్రభువా. నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నానయ్యా, నా అపరాధములన్నీ ఒప్పుకుంటున్నానయ్యా, నా అహంకారం అంతా విడిచిపెడుతున్నానయ్యా, నా గర్వపు జీవితాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా, నా పాపపు బ్రతుకును విడిచిపెడుతున్నానయ్యా, క్రీస్తు రూపములోనికి నేను మారిపోతాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా నీవు అడిగినట్లయితే తప్పనిసరిగా నీవు మహోన్నతుని చాటున నివసిస్తావు. ప్రతి తెగులు నిన్ను చూసి దూరంగా పారిపోతుంది. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఈ కీర్తన భాగంలో ఉన్నటువంటి 7-8 బ్లెస్సింగ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఈ దినం నీవు మహోన్నతుని చాటుకు వస్తావా? కళ్ళు మూసుకొని కోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యా ఈ దినం నేను మహోన్నతుని చాటుకు రావాలనుకుంటున్నాను. అనేక సార్లు దేవుడు పిలిచాడయ్యా, నేను రాలేకపోయాను. ఈ రోజు నేను వస్తున్నాను ప్రభువా, నా హృదయాన్ని తెరిచాను ప్రభువా. నాయన నీవు నాలోనికి రండి, నేను నీలోనికి వచ్చేస్తున్నానయ్యా. క్రీస్తు నీలోనికి నేను వచ్చేస్తున్నాను. నీ యందు నిలిచి ఉండమన్నావు తండ్రి. ఇదిగో నేను ఇప్పుడు నిలిచి ఉంటాను, నీలో ఉంటాను ప్రభువా. దేవుని బిడ్డగా నేను మార్చబడుతున్నాను ప్రభువా. నా అపరాధములను క్షమించు ప్రభువా అని నీవు నీ నోటితో ఒప్పుకొని యేసును అడిగినట్లయితే ఆయన నిన్ను దేవుని తండ్రి అబ్బా అని పిలిచేటువంటి గొప్ప ధన్యతనిస్తాడు. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో, నీ హృదయాన్ని పరిశీలించు. ఒకవేళ ఇంతవరకు మహోన్నతుని చాటుకు నీవు రాకపోతే ఇప్పుడైనా సరే నీ అపరాధములను ఒప్పుకొని దేవుని దగ్గరికి రా. నీ యొక్క ప్రతి విధమైనటువంటి అహంకారాన్ని విడిచిపెట్టు, పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, మోసపూరితమైన బ్రతుకును విడిచిపెట్టు, దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని విడిచిపెట్టు. నీకు ఇష్టమైనట్లుగా నేను జీవిస్తానయ్యా, అది నాకు కష్టమైనా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకో. నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకో. మహోన్నతుడు శక్తిమంతుడైన ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుని చాటున నివసిస్తేనే సర్వశక్తిని నీడను మేము విశ్రమించగలుగుతాం. మేము నివసించాలి అంటే అది కేవలం క్రీస్తు ద్వారానే సాధ్యమని నువ్వు చెబుతున్నావు. అనేక సార్లు నీ చెంతకు పిలుస్తూ ఉన్నావు తండ్రి. ఇశ్రాయేలును పిలిచావు, యూదులను పిలిచావు, యెరూషలేము సంఘాన్ని పిలిచావు తండ్రి. ప్రభువా నాయన ఇదిగో ప్రతి కష్టము, ప్రతి తెగులు ప్రభువా నీ పర్మిషన్ లేకుండా భూమి మీదకి రాదు ప్రభువా. ఇదిగో నాయన ఈ విధమైన పరిస్థితిలో ఉన్నటువంటి మమ్మలను మీ చేతులకు అప్పగించుకొని వచ్చిన్నాం. మా బ్రతుకులు మార్చమని అడుగుచున్నాము తండ్రి. మా ఆత్మీయ స్థితిని మార్చమని అడుగుచూ ఉన్నాం. ప్రతి పాపమును అపరాధమును ఒప్పుకుంటున్నాం. ఇదిగో నాయన బిడ్డలు ఎంతమంది ప్రభు నీ వాక్యమును విని ప్రభువ ఒప్పుకొని ప్రభువ వారి జీవితాన్ని దానికి అన్వయించుకొని వారి అపరాధములను ఒప్పుకుంటున్నారు. దయతో వారి పాపములను క్షమించి మహోన్నతిని చాటున నివసించి ప్రభువ ప్రతి తెగులు నుంచి, ప్రతి కీడు నుంచి
ప్రతి అపాయం నుంచి తప్పించబడి ప్రభువా నీ సాక్షులుగా నిలవగలిగే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.